శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 5 వరకు కూడా అంటే ఈ వారం రోజులు ఎలా ఉండబోతోంది 12 రాసుల వారికి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. దానికంటే ముందర మా ఆది ఆస్ట్రాలజీని మీరు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఇవన్నీ ఉంటే మనము అంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూస్తాను. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. నేను ఎవరు మాట్లాడరు. నేనే మాట్లాడితేనే మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మా ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మేము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. వివాహ ముహూర్తాలు, పొడుగు ముహూర్తాలు, అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు కూడా మనం చెప్తూ ఉంటాము. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కింద నంబర్ ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేయండి. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. నేను తప్పకుండా చెప్తాను, మీకు పరిష్కార మార్గాలు సూచిస్తూ ఉంటాను. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. అంటే మార్చి 30 మార్చి నుండి 5 ఏప్రిల్ వరకు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాశుల మీద తెలుసుకుందాం. ముందర మేషరాశి వారికి 30వ తారీఖున 30ని 6 గ్రహాల యొక్క ప్రభావము మీ రాశి మీద ఖచ్చితంగా పడుతోంది. భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. కాకపోతే ఏంటంటే మీకు 12వ భావంలో ఉండడం వలన మీకు ఒక విధంగా ఏలినాడ్చిన ప్రభావం కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పచ్చు. శని 30వ తారీఖున వచ్చేసాడు కదా, 29వ తారీఖు 7 గంటలకే వచ్చేసాడు. ఆయన వచ్చేసాడంటే మీనరాశిలోకి. రాహు కూడా ఉన్నాడు. 6 గ్రహాలు, బలమైన గ్రహాలు 6 గ్రహాలు మీ రాశిలో ఉన్నాయి. ముఖ్యంగా శని, రవి, రాహువులు ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది. 12వ భావంలో ఎంత రాహువులు కానీ శని కానీ ప్రభావం తక్కువ, ఏమాత్రం మంచిది కాదు. ప్రయాణాలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందున నీటి మీద ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రము జాగ్రత్తగా ఉండాలి. అంటే స్విమ్మింగ్ పూల్ కానీ లేకపోతే నదీ ప్రవాహాల దగ్గర కానీ మీ పక్కన ఎవరైనా పెట్టుకొని తోడుగా ఉండటం మంచిది. ఎందుకంటే నీటి వలన ప్రమాదము మీకు పొంచి ఉన్నది అని తెలిసిపోతుంది. అంతేకాకుండా మీ రాశి వారికి ఈ వారం రోజుల్లో కూడా విదేశీ పర్యటన జరగబోతోంది. 2nd హౌస్లో కూడా 12th హౌస్ లార్డ్ ఉండడం వలన, అంటే గురుగ్రహం ఉండడం వలన, గురుగ్రహంతో కలిసి చంద్రుడు కూడా ఉన్నాడు 2వ తారీఖు 3వ తారీఖు. అంటే 2nd and 3rd గజకేసరి యోగంలో మీరున్నారు. మీరున్నారంటే మీ రాశికి ఉంది. అంటే ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటారు. ఎంత వచ్చిందో ధనము అంత ధనము ఖర్చు అవుతూ ఉంటుంది. ముఖ్యంగా విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు మీ జాతకాల రీత్యా, మీకు జరుగుతున్న దశల రీత్యా, అందున రాహు కూడా కాంబినేషన్ ఉంటే విదేశీ పర్యటన మీరు ఖచ్చితంగా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కారణం కూడా తెలుసు, చెప్తూనే ఉంటాను అస్తమానం. అంతేకాకుండా మీ రాశ్యాధిపతి కుజుడు 3వ భావంలో ఉండడం వల్ల ధైర్యం, ప్రతి పనిలోని విజయం, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా సైన్స్ గ్రూప్ చదివే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందంటే మీ జాతకంలో కూడా చూసుకోండి. 3rd భావంలో కానీ కుజుడు అంటే వాళ్ళు జనరల్గా సైన్స్ గ్రూపుల్లోకి వెళ్తూ ఉంటారు. అంటే మెడిసిన్ కానీ ఈ ఎంపీసీ అంటారు కదా, బైపీసీ, సైన్స్ గ్రూపుల్లోకి చదవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఏదేమైనా కుజుడు 3వ భావన ఉండడం వలన ధైర్యంతో ఉండడమే కాకుండా మీ తోబుట్టువుల యందు ప్రేమాభిమానాలు ఎక్కువ, వాళ్ళ సహాయ సహకారాలు కూడా మీకు ఎక్కువ చేస్తూ ఉంటారు. 3rd భావంలో కుజుడు మాటలు కాదండి, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించేది చేస్తుంటాడు. ముఖ్యంగా ఈ క్రికెట్ అనేది అంటున్నాం కదా, చెస్ కానీ ఇండోర్ గేమ్స్ ఏవో అంటాం కదా, వాటికి స్పోర్ట్స్ రంగంలో మీరు బాగా రాణిస్తారు. మీ వే ఆఫ్ థింకింగ్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త ఆలోచనలు మీకు బాగా మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానిని మీరు కార్యరూపం అంటే మీరు సక్సెస్ చేస్తూ ఉంటారు దాన్ని. అది అద్భుతంగా ఉందండి. 4th భావంలో కూడా కుజుడు ఉన్నాడు. కుజుడు నీచ స్థితిలో ఉంటాడు 3rd నుంచి 3వ తారీఖున ఉంటాడు. సో కాబట్టి అంటే మీ రాశ్యాధిపతి 3వ భావంలో కుజుడు 4th భావంలో కుజుడు ఉండడము, చంద్రుడు మీ రాశిలో పరివర్తన ఉండడం వల్ల
మంచి యోగానే కలుగుతుంది తప్ప అవయోగం కలగడానికి తక్కువ. కానీ కుజుడు నీచ స్థితి, కుజుడు మంచివాడు కాదు. చదువు విషయంలోనూ మీ అమ్మగారి యొక్క ఆరోగ్య విషయంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడము, అలాగే వాహనాల వలన ఇబ్బందులు కలగడము, భూముల వలన కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికే అవకాశాలు ఉన్నాయి. మీ సంతానం విషయంలో కొద్దిగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ వలన మీ సంతానం వలన కాదు, మీ సంతానం కొరకు మీరు డబ్బులు బాగా ఖర్చు పెట్టవలసి వస్తూ ఉంటుంది. వాళ్ళు చదువు రీత్యా, వాళ్ళు విదేశాలు పంపడానికి కోసమో, లేకపోతే వాళ్ళకి ఉన్నతమైన విద్యలు ఇందాక చెప్పినట్టు ఉన్నతమైన విద్య కోసమో, వివాహ శుభకార్యాల కోసమో, మంచి మంచి పనుల కోసమో మీరు మీ పిల్లల కోసము డబ్బు ఖర్చు పెడతారు. మీకు కేతువు 6వ భావంలో కేతువు బాగా యోగిస్తాడండి. ముఖ్యంగా 6వ భావంలో కేతు గురుదృష్టి ఉండడం వలన, కుజదృష్టి కూడా ఉండడం వలన కేతువు మంచి బలవంతుడు అవుతాడు. అంతేకాకుండా 6 గ్రహాల యొక్క ప్రభావం కేతు మీద కూడా ఉంది. 6వ భావంలో ఉన్నాడు అంటే ఏంటి, మీరు కాంపిటీషన్ సక్సెస్ ఏరియాలో సపోజ్ మీకు ఏదైనా ఎగ్జామ్స్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ, లేకపోతే అంటే వాటికి మీ ఎడ్యుకేషన్ రీత్యా మీరు అటెండ్ అయ్యే ఇంటర్వ్యూస్ కానీ, లేడీస్ కూడా చెప్తున్నానండి, విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అద్భుతం, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే శత్రు భయము, రుణ భయము, రోగ భయం లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉంటారు కూడా, మంచి అద్భుతంగా ఉంటారు. గురుబలం ఉంది కదండి మీకు, బాగా అద్భుతం. అంతేకాకుండా 7వ స్థానానికి కూడా కుజ దృష్టి ఉంది. 7వ కూడా కొద్దిగా మీకు 12వ భావం ఉండడం వలన, 7వ 12వ భావం ఉండడం వలన దూరప్రాంత ప్రయాణాలు చెప్పి అంటుంటాం మనము. అలాగే వివాహ వేడుకలు, వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో జరగడానికే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా భాగ్యస్థానాధిపతి కూడా 2వ భావం ఉండడం వలన మీరు విదేశాలు వెళ్ళడానికి ధనము సకాలంలో చేకూరుతుంది. అంతేకాకుండా గురు ప్రభావం వలన, 2వ గురు ప్రభావం వలన కుటుంబంలో వృద్ధి కలగడము, అలాగే వేళ్ల పట్టు భోజనాలు బ్రహ్మాండంగా చేయడము, సంపదలకు లోటు లేకుండా ఉండడము, అలాగే గాయకులకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ధన విషయంలో అద్భుతమైన అవకాశాలు రావడము చాలా చాలా బాగుందండి. విదేశ పర్యటన మీరు చేయబోతున్నారు. ఉన్నతమైన విద్య రీత్యా లేదా వ్యాపారాల రీత్యా బాగుంటాయి, విదేశాలు వెళ్తారు. అలాగే సినిమా రంగము, పరిశ్రమలు వాళ్ళకి, కళారంగ పరిశ్రమ వాళ్ళకి కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. దశమస్థానానికి గురుదృష్టి ఉంది. దశమస్థానానికి గురుదృష్టి, కుజదృష్టి కూడా ఉండడం వల్ల ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, F&A ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి అభివృద్ధికరంగా చాలా బాగుంటుందండి. విద్యా సంస్థలు వాళ్ళకి, అలాగే వేద పండితులకి, ఆస్ట్రాలజర్స్కి, సైంటిస్టులకి అంటాం కదా, వీళ్ళందరూ కూడా మంచి కాలం అండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను, మీకు అద్భుతంగా ఉందండి. కష్టపడండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది. కుజుడు ప్రభావం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి కాలము. 12వ భావంలో 6 గ్రహాల వలన ఇందాక నేను చెప్పినట్టుగానే ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీకు చిన్న నీటి ప్రమాదాలు, చిన్న ప్రమాదాలు జరగడానికే అవకాశం ఉంది. ఈ ప్రమాదాల నుంచి మనకి దగ్గర రాకుండా ఉండాలంటే శివాభిషేకాలు, అమ్మవారి యొక్క పూజలు, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రజపము చేసుకోవడం వలన, అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన వలన కూడా మీ మేషరాశి వాడికి అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు.